క్యాప్సికమ్ రైస్ ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి. పిల్లల లంచ్ బాక్స్ ఖాళీ చేసే డెఫినెట్గా వస్తారు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా వీడియో చూసిన తర్వాత ఎప్పుడైనా ట్రై చేయండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ 2 ఎగ్స్ని కొట్టి వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మనం ఫ్రైడ్ రైస్కి ఎలా చేసుకుంటాం ఎగ్ని అలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు, బ్లాక్గా వైట్గానే ఉండాలి. ఓకే అండి, ఇది ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయింది కదా, దీన్ని మనం ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నంగా పొడవుగా ఇలాగ స్ట్రైట్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో వేసిన మన క్యాప్సికమ్ అవ్వచ్చు, టమాటా అవ్వచ్చు, ఆనియన్ అవ్వచ్చు, ఏదైనా సరే ఎక్కువ కుక్ అవ్వకూడదండి. ఎక్కువ కుక్ అయితే ఇది కర్రీలా పేస్ట్లా అయిపోతుంది. సో అందుకని చెప్పి కొంచెం ఆనియన్స్ ఇలా కలర్ టర్న్ అయిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి కట్ చేసుకొని. అలా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులో నేను పచ్చిమిర్చి యూజ్ చేయడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ కలర్లో ఉంటున్నాయి కదా ఈ క్యాప్సికమ్, సేమ్ పచ్చిమిర్చి అనుకొని తినే ఛాన్స్ ఉంటుందని చెప్పి నేను పచ్చిమిర్చిని స్కిప్ చేసి ఎండుమిర్చి యూజ్ చేస్తున్నాను. అలాగే ఒక టమాటా, మీడియం సైజ్ టమాటాని తీసుకొని అది కూడా కొంచెం పొడవుగా సన్నంగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగైన తర్వాత ఒక 2 మినిట్స్ వేడి చేసుకొని, ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు అండి, సిమ్లో పెట్టద్దు. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజు క్యాప్సికమ్ తీసుకొని అవి కూడా సన్నంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాప్సికమ్ ఎక్కువ కుక్ అవ్వకూడదండి, తినేటప్పుడు కొంచెం క్రంచిగా ఉండాలని చెప్పి కొంచెం సేపే కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపోయేటట్టు ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ కారము అండ్ 1/2 స్పూన్ ధనియాల పౌడరు వేసుకోవాలి. ఇందులో గరం మసాలా ఏం యూజ్ చేయని అవసరం లేదు, ఒక్క మసాలా యూజ్ చేస్తాం, అది లాస్ట్లో చూపిస్తాను. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసిన రైస్ ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తుంది 2 మెంబర్స్కి, 2 కిడ్స్కి సరిపోయేంత రైస్ ఇది. దాంట్లో మనం ఎగ్ ఆల్రెడీ ఫ్రై చేసాం కదా, అది కూడా వేసుకొని మెయిన్ ఇందులో మ్యాగీ మసాలా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. డెఫినెట్గా ఈ మసాలా వేసి ట్రై చేయండి, టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుంది. ఇలా వేసిన తర్వాత కొంచెం ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని బాగా మసాలా అంతా రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకుంటే ఒక 2 మినిట్స్ దానికి రెస్ట్ ఇచ్చేసామంటే చాలా చక్కగా రెడీ అయిపోతుంది మంచి టేస్ట్తోని. చాలా ఈజీగా తక్కువ ప్రాసెస్లో క్యాప్సికమ్ ఉంటే సరిపోతుంది. మీకు కావాలంటే ఏమైనా స్కిప్ చేయాలంటే స్కిప్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.